అమ్మా ఇప్పుడు క్షమించమనే పదానికి హక్కు లేదమ్మా. ఇక ఈ దైత్యుడితో ఆ పదానికి ఒక విలువ అనేది లేదమ్మా. లేదు, ఎంత మాయ చేయాలనుకున్నా కానీ ఆడు పోయి రాముడు రామాయణానికే వెళ్ళాడంటే ఆయన్ని వదిలిపెడతాం అనేది ఎవ్వరు ఊరుకోరమ్మా. నేను అంటుంది అదే కదా, మా రామాయణం అక్కడికి వెళ్ళాడంటే ఆడు ఆ దైత్యుడు ఇక దైత్యుడి కిందే లెక్క. మనం ఆ దైత్యుడి గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు. కానీ హైదరాబాద్ పోలీసులు స్పందించారంటే ఒక ఆశ అయితే మొదలైంది. ఈ దైత్యుడికి ఇక ఉందరా నాయన, ముందు ముసల పండుగ బాగా ఉంది అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందమ్మా. అన్న ఇంతకు ముందు అన్నది డబ్బులు ఉంది రాజు, అర్థమైందా? ఇప్పుడు డబ్బులు లేనివాడు కూడా ఆయన తిడుతున్నాడు. ఓకేనా, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ప్రయోజనం అన్న? దారిని పోయేవాడు కూడా చీ అనే పరిస్థితి వాడు తెచ్చుకున్నాడంటే పోయి సీతమ్మ జోలికి వెళ్తాడు అన్నవాడు ఆయన ఏమనాలి చెప్పు? ఆడాళ్ళ గురించి మాట్లాడితేనే మన శివాజీ అన్ననే పై దాకా ఎక్కి కింద దాకా తొక్కేశారు. మరి పోయి దేవతల జోలికి వెళ్తే ఆ దైత్యుడిని వదిలిపెడతారా చెప్పు? హిందూ సంఘాలు ఊరుకోరన్నా, కామ్గా ఉండారని అనుకోవద్దు. ఆడికి పడాల్సిన పని పడిద్ది. కాబట్టి హైదరాబాద్ పోలీసుల చేతికి వెళ్ళిందంటేనే నీకు ఉదాహరణ. అయిపోయి ఎట్టా వచ్చి కూర్చున్నాడు చక్కగా, ఈడు కూడా అట్టాగే ఏడ దాక్కున్నా కానీ పరమకంగా వచ్చేసి ఏడే కూర్చుంటాడు. పర్మనెంట్ గా జైల్లో ఉండే పరిస్థితి మాత్రం అడిగి తయారైందని నేను అనుకుంటున్నాను. అవునా రాశారు, దాని గురించే నేను ఇప్పుడు అడుగుతుంది కూడా అదే, నేను చెబుతుంది కూడా అదే. హైదరాబాద్ పోలీసులు పట్టుకుని కంపల్సరీగా ఇచ్చిద్దాను, ఇవ్వకుండా ఉంటే వేరేగా ఉంటది. ఇప్పుడు ఇన్స్టాగ్రామే ఎక్కువగా ఉంది, మన దాన్ని ఉపయోగించుకుని లండన్ వాడు కానీ అమెరికా వాడు కానీ ఎక్కువగా ఆదాయం సంపాదిస్తుంది దాని ద్వారా. మనకు రావట్లే ఎక్కువ అది దానిలో. కాబట్టి కంపల్సరీగా స్పందిస్తారు, పోలీసులకు ఫుల్ డేటా అనేది ఇస్తుంది.